సో, అసలు మీ వెహికల్‌ని బోర్‌కొచ్చిందని ఎలా తెలుసుకోవాలి అసల? హాఫ్ బోర్ అంటే ఏంటి? ఫుల్ బోర్ అంటే ఏంటి? హాఫ్ బోర్‌కి ఎంత ఖర్చవుతుంది? హాఫ్ బోర్, ఫుల్ బోర్ కాదండి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే బోరు అంటే ఒకటండి. ఆ సగం పార్ట్ మాత్రమే బోరు. అలాగే ఫుల్ బోర్ అంటే అసలు ఏం చేస్తారు మెకానిక్ అసలు అనే విషయం మీకు చాలామంది తెలీదు. ఓకే. ఆహా! అంత అవుతుందా? ఇంత అవుతుందా? అని చెప్పేసి మీరు మనీ ఇచ్చేస్తారు మెకానిక్‌కి. అవి కాదండి. పిన్ టు పిన్ మీకు క్లీన్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా వినండి. వీడియో ఎండ్ వరకు చూడండి. 5 నిమిషాలు కేటాయించండి. సో, మన ఛానల్ గనుక మీరు కొత్తగా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ వీడియోలోకి వెళ్ళిపోతాము. సో, మన వెహికల్ బోర్‌కొస్తే మనకి ఈ రకంగా వైట్ స్మోక్ అయితే రావడం జరుగుతుంది. అది ఫస్ట్ సింప్టమ్ అనమాట. అట్లా వైట్ స్మోక్ వచ్చే ఒక రకంగా వస్తుంది. లేదా ఈ పెట్రోల్ ఏమో తేడా అయిన వైట్ స్మోక్ వస్తుందా? లేక బోర్ సీజ్ అయితే మనకి వైట్ స్మోక్ వస్తుంది. ఇంజిన్ ఆయిల్ లెవెల్ అయితే తగ్గిపోతుందండి. అది ఏ బైక్ అయినా సరే ఇంజిన్ ఆయిల్ లెవెల్ తగ్గిపోతుంది. అలాగే మనకి వైట్ స్మోక్ అయితే వస్తుంది. అక్కడికి క్లియర్ కదా మీకు. సో, ఇప్పుడు ఏంటంటే బోర్ అంటే ఏంటి? ఎట్లా చేస్తారో చెప్పేసి చెప్తాను చూడండి. సో, ఇదైతే గ్లామర్ వెహికల్ అనమాట. అంటే ఏ వెహికల్ అయినా సరే మెకానిజం ఒకటే. కంపెనీ మారుతుంది, మనీ మారుతుంది, ఐటెమ్స్ మారుతాయి, బండి సీసీ మారుతుంది. సో, అసలు బోర్ అంటే ఏంటి? ఎక్కడి వరకు బోర్? అసలు హాఫ్ బోర్ అంటారు, ఫుల్ బోర్ అంటారు కదా! ఇదేం కాదండి. బోర్ ఒకటే ఉంటుంది. హాఫ్, ఫుల్ ఉండదు. సో, ఈ ముందు పార్ట్ చూసారు కదా! అది బోర్. దాని ముందున్నది హెడ్ అనమాట. సో, బోర్ అంటే ఆ సగం పార్ట్ వేసుకుంటే బోర్. అలా కాదు నేను ఫుల్ ఇంజిన్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఇది ప్లస్ ఇది మొత్తం అంతా ఇంజిన్ ఏ పార్ట్‌కి పార్ట్ ఇప్పేస్తారనమాట. సో, అది కంప్లీట్ ఇంజిన్ ఓపెన్ చేసుకోవడం రీస్టోరేషన్ అనమాట. సో, మీకు పార్ట్ స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో, ఇది హెడ్ అనమాట. సో, హెడ్‌లో మనకి దీని అందాకలా ఒక 15 నిమిషాలు పక్కన ఉంచుదాం. సో, దీనికన్నా ముందు మనం బోర్ విషయానికి వచ్చేద్దాం. అసలు బోర్ ఎందుకు కొట్టేస్తుందంటే మీకు ఇంజిన్ ఆయిల్ లేకుండా వాడేస్తే అల్యూమినియం వచ్చేసరికి ఇది బోర్ కదా! సో, ఇంజిన్ ఆయిల్ లేకుండా వాడేసి చూసారుగా మీకు బోర్‌కి లోపల సిలిండర్ లోపల స్టెప్ వచ్చేసింది అరిగిపోయింది. సో, అట్లా అరిగిపోతుందండి. అరిగిపోతే అప్పుడు మనకి ఆయిల్ అనేది లీక్ అయిపోయి స్మోక్ రూపంలో వచ్చేసి మనకి కంప్లీట్‌గా ఇంజిన్ లెవెల్ తగ్గిపోతుంది. స్మూత్‌నెస్ అంతా పోతుంది. సో, ఇది మనకి చూసారు కదా పిస్టన్ అన్నమాట. చూసారు కదా పిస్టన్ కనిపిస్తుంది కదా! సో, అది పిస్టన్. ఆ ముక్క వరకు బోరు. ఈ బ్యాక్ అంతా ఇంజిన్. ఓకే. హాఫ్ బోర్ వేరు, ఫుల్ బోర్ వేరు. సో, హాఫ్ బోర్ అంటే సగం చేసుకుంటే హాఫ్ బోర్. కానీ ఫుల్ బోర్ ఎందుకు చేసుకోవాలి భయ్యా? ఫుల్ బోర్ చేసుకుంటే మంచిదా? బెటరా? అన్న విషయానికి వస్తే అది చాలా బెటర్ అండి. అది ఎప్పుడు ఏ కేసులో కూడా చెప్తాను చూడండి. సో, ఇది చూసారు కదా ఇది పిస్టన్. దీనికి గీతలు వచ్చేయడం వల్ల మనకి ఆయిల్ లీక్ అయిపోయి స్మోక్ అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది పిస్టన్ అలాగే దాన్ని బోర్‌కి వస్తారన్నమాట. అది బోర్ చేసుకోవడం. అక్కడితో మీకు దగ్గర ఒక 2000 అలా 1500 బిలో అవుతుంది. సో, ఇది అలా పక్కన ఉంచండి. ఈ బోరు పిస్టన్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇక్కడితో మనం బోర్ చేసేసినట్టే. కాకపోతే అదనంగా దీనికి మనం ఏం చేస్తామంటే మనకి ఈ పర్టిక్యులర్ ప్యాకింగ్ మార్చుకోవాల్సి ఉంటుంది. అట్లనే అక్కడ మీకు కనిపిస్తుంది కదా గైడ్స్. అంటే టైమింగ్ చైన్, గైడ్స్, హెడ్ ప్యాకింగ్, అలాగే మనకి ఏదైతే ఈ మొత్తం బోర్డ్ ప్యాకింగ్, అట్లాగే అవతల గైడ్స్ అన్నీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సో, పనిలో పని ఓపెన్ చేసాం కాబట్టి ఈ వాల్వ్స్ కూడా ఖచ్చితంగా మార్చుకోవాలండి. కంప్రెషన్ కరెక్ట్‌గా ఉంటుంది. పికప్ వస్తుంది బాగా. సో, అట్లనే కొత్త వాల్వ్స్‌కి అలాగే పాత హెడ్‌కి రెండిటికి కూడా అడ్జస్ట్ చేస్తారు. అంటే వాల్వ్ సిట్టింగ్ చేస్తూ ఉంటారనమాట. అంటే దీనికి అడ్జస్ట్ చేస్తారు. మనకి కంప్రెషన్ ఉండడం కోసం. ఓకే. అట్లానే దాంట్లో ఆయిల్ సీల్స్ ఉంటాయి. ఆయిల్ సీల్ కూడా వేసుకోవాలి. ఇది క్యామ్ షాఫ్ట్ ఇన్‌కేస్ దీని బేరింగ్‌లు బాగోకపోతే మనం బేరింగ్‌లు మార్చుకోవాల్సి ఉంటుంది. బేరింగ్‌లు బాగుంటే నాట్ ఎ ప్రాబ్లమ్ అనమాట. సో, అలాగే రోగ్రామ్స్ ఇవన్నమాట. అంటే చిలకలు అంటారు, రోగ్రామ్స్ అంటారు. సో, ఇవి బాగోపోయినా మార్చుకోవాలి. సో, అదనంగా చూసారు కదా బోర్ అంటే కేవలం 1500తో తేలిపోవాల్సింది. అదనంగా మళ్ళీ మీకు రోగ్రామ్స్ పోతే రోగ్రామ్స్ మార్చుకోవాలి, వాల్వ్స్ మార్చుకోవాలి, ఆయిల్స్‌లు మార్చుకోవాలి. ఇంకా బండి స్మూత్‌నెస్ కావాలనుకున్నట్లయితే టైమింగ్ చైన్, గైడ్స్ అలాగే ఫ్రంట్ టైమింగ్ వీల్ చూసారు కదా ఇది ఫ్రంట్ టైమింగ్ వీల్ అనమాట. ఇవి కూడా మార్చుకుని బండి స్మూత్‌గా ఉంటుంది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద గైడ్ అనమాట. అప్పర్ గైడ్, లోవర్ గైడ్ ఉంటుంది. ఇవి కూడా మార్చేసుకోవాలి. సో, అవి మార్చుకుంటే మళ్ళీ మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేసుకోవాలి. అక్కడ ప్యాకింగ్, ఇంజిన్ ఆయిల్ కామన్‌గా మార్చుకోవాలి. సో, హాఫ్ బోర్ ఓకే. ఇప్పుడు ఫుల్ బోర్ ఏంటంటే చూస్తే క్రాంక్ షాఫ్ట్ చూడండి క్లారిటీగా చూస్తే షేక్ వస్తుంది చూస్తారు కదా! సైడ్ షేక్ ఉన్నా పర్లేదు కానీ సెంటర్ షేక్ అయితే ఉండకూడదు. సెంటర్ షేక్ ఉంటే మీకు బోర్ అన్నది ఖచ్చితంగా మొత్తం ఇంజిన్ ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఓపెన్ చేసేసుకోవాలి. ఇంజిన్ కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ గ్లామర్ వెహికల్‌కి అయితే 10,000 ఈజీగా అయిపోతుందండి. అంటే అందులో ఇంజిన్ బేరింగ్స్ మార్చుకోవాలి, క్రాంక్ షాఫ్ట్ మార్చుకోవాలి, ప్యాకింగ్ వేసుకోవాలి, అన్ని ఆయిల్ సీల్లు అలాగే మొత్తం ఇంక అన్నీ కూడా మార్చుకోవాలి. బాగోలేనివన్నీ కూడా మార్చేసుకోవాలి. క్లచ్ ప్లేట్స్ అలాగే చాలా ఉంటాయి కదా! సో, ఇది ఫ్రెండ్స్ హాఫ్ బోర్ చేసుకుంటే బెటరా? ఫుల్ బోర్ చేసుకుంటే బెటరా? అసలు హాఫ్ బోర్ అంటే ఏంటి? ఫుల్ బోర్ అంటే ఏంటి? అని చెప్పి మీకు క్లారిటీగా అర్థమైంది కదా!
సో మరింకే ఇటువంటి వీడియోస్ ముందుంటాను. ఈలోపు కనుక మీరు మన ఛానల్ కొత్తగా అసలు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉందని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సో మరింకే ఇటువంటి వీడియోస్ ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.